రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 51వ సంకీర్తన 17వ చరణము. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేయవు. హల్లెలూయా. మరి దేవునికి అనేక విధమైనటువంటి బలులు అర్పించేవారు ఒకప్పుడు కదా. మరి పాత నిబంధన కాలంలో మనం చూస్తే మరి పాప పరిహారార్థ బలులు, అపరాధ పరిహారార్థ బలులు, మరి ఇలా వివిధ రకాలైనటువంటి బలులు అర్పించేటువంటి వారు. మరి కోడెలను, దూడలను, మేకలను, గొర్రెలను వారు దహన బలిగా అర్పించేటువంటి వారు. అయితే మరి దేవుడు నిజంగా ఏం కోరుకుంటున్నాడు అని అంటే, మరి దేవుడు ఎక్కువగా అంగీకరించేది, కోరుకునేది మన హృదయము మాత్రమే అనేటువంటి విషయాన్ని మరొక్కసారి ఆయన మరి మనకు తెలియచేస్తున్నాడు. మరి విరిగి నలిగినటువంటి మనసుతో మనము ఆయన యొద్దకు వస్తే ఆయన మన బలిని అంగీకరించేటువంటి దేవుడు. మనము భౌతికంగా అర్పించేటువంటి అర్పణల కంటే మనము ఆంతరంగికంగా మన యొక్క ఆత్మను, మన యొక్క హృదయాన్ని దేవునికి అర్పించుట ఆయనకి ఇష్టమై ఉన్నది. మరి మనము మనస్సులో, మన హృదయములో దేవునికి స్థానం ఇచ్చి ఆయనకు సింహాసనం వేసి మనము మన కష్టాన్ని, మన దుఃఖాన్ని, మన సంతోషాన్ని ఆయన ఎదుటకు వచ్చి మనము పంచుకున్నప్పుడు ఆయన ఎంతగానో సంతోషించేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన మన హృదయాన్ని లక్ష్యము చేసేటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి వాడిగా లేడు. మన హృదయ ఆంతర్యమును ఎరిగి ఉన్నటువంటి దేవుడు. మనం ఏ హృదయముతో ఆయన యొద్దకు వస్తున్నామో ఆయన మరి తెలుసుకుని ఉన్నటువంటి దేవుడు. మరి కాబట్టి మనము బయటికి అందరికీ కనిపించేటువంటి విధముగా మరి డాంబికము ప్రదర్శిస్తూ హృదయములో అయిష్టముగా కనుక ఉంటే ఆ యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. మన హృదయము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కయ్యను, హేబెలు ఇరువురు కూడా అర్పణ తీసుకొచ్చారు. కానీ దేవుడు ఎవరు అర్పణను స్వీకరించాడు? హేబెలు అర్పణ కదా. ఎందుకు అనంటే తన హృదయమును దేవుడు చూసి ఉన్నాడు, తన సత్క్రియలు దేవుడు చూసి ఉన్నాడు, తన యొక్క వేదనను దేవుడు చూసి ఉన్నాడు. మరి మనము కనుక ఏదైనా విషయంలో చింతపడుతూ ఉంటే, మనము ఏదైనా దుఃఖంతో నింపబడి ఉంటే, లేదు సంతోషంతో నింపబడి ఉంటే, మనము ఆ హృదయంతో దేవునికి వచ్చినప్పుడు, దేవుని యొద్దకు రావాలి అనే హృదయం మనకున్నప్పుడు, కృతజ్ఞత పూర్వకంగా మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన లక్ష్యం చేసేటువంటి దేవుడు. మనం ఇచ్చేటువంటి కోడలు, మేకలు ఇవి కాదు ఆయనకు కావలసినటువంటివి. ఆయన ధనవంతుడు, సర్వము ఆయనదై ఉన్నది. కాబట్టి మొట్టమొదటిగా మనము అర్పింపవలసినటువంటిది మన హృదయం. అది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇకనైనా సరే మనము విరిగి నలిగినటువంటి హృదయంతో ఆయన సన్నిధికి వచ్చేటువంటి బిడ్డలుగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, యేసయ్యా మీకు వందనములు. నిజమే ప్రభా, విరిగి నలిగినటువంటి మనస్సును నువ్వే మాత్రం కూడా అలక్ష్యం చేయవు. లోకం అలక్ష్యం చేసినప్పటికీ నువ్వు మమ్మల్ని ఓదారుస్తావు. మా హృదయాన్ని బాగుగా ఎరిగి ఉన్నటువంటి నీవు అతని మమ్మల్ని హక్కును చేర్చుకుని ఆదరించి మా జీవితం నా ప్రభావ ముందుకు నడిపించేటువంటి దేవుడు అన్నావు. అందుని బట్టి మీకు వందనాలు. మేము నా తండ్రి నాయన ఆ హృదయము, విరిగి నలిగినటువంటి హృదయమును కలిగి ఎద్దుకు వచ్చేటువంటి వారము ఉండటుకుని సహాయం దయచేయండి అయా. నా తండ్రి నా ప్రభా, నీ ఒక్క మహిమలో అతన్ని మేము జీవించుకునే సహాయం దయచేయండి. నిరంతరం మీ కృపా కాపుదల మా పైన ఉంచి నడిపించమని ప్రార్థన దయచేసి మీ పాదసని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి నేముగా బ్రతుకులాడి వేడుకుని పొంది ఉంచున్నాము మా ప్రియ పరలోకపు కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.